నటుడు అస్రాని 84 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మేనల్లుడు అశోక్ అస్రాని ఈ వార్తను ధృవీకరించారు. హిందీ సినిమా రంగంలో సీనియర్ బహుముఖ ప్రజ్ఞశాలైన గోవర్ధన్ అస్రాని దీర్ఘకాలిక అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నటుడు అస్రాని 84 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన మేనల్లుడు అశోక్ అస్రాని ఈ వార్తను ధృవీకరించారు. హిందీ సినిమా రంగంలో సీనియర్ బహుముఖ ప్రజ్ఞశాలి అయిన గోవర్ధన్ అస్రాని ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. రాజస్థాన్లోని జైపూర్ నివాసి అయిన అస్రాని జైపూర్లోని సెయింట్ జేవియర్ స్కూల్ నుండి విద్యను అభ్యసించారు. హాస్య నటన రంగానికి అస్రాని అందించిన సహకారం అమూల్యమైంది. అనేక దశాబ్దాలుగా ఆయన హిందీ సినిమాకు అనేక చిరస్మరణీయ పాత్రలను పోషించారు. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అస్రాని కెరీర్ అతని బహుముఖ ప్రజ్ఞ, దీర్ఘాయువుకు నిదర్శనం. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో రాణిస్తూ 350కి పైగా చిత్రాల్లో నటించారు. హాస్య సహాయ నటుడిగా ఆయన అత్యంత ముఖ్యమైన సహకారం. ఈ పాత్రలు అనేక ప్రధాన హిందీ చిత్రాలకు వెన్నెముకగా నిలిచాయి. 1970లో అతని కెరీర్ శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. మేరే అప్నే, కోషిష్, బావర్చి, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ సి బాత్, రఫూ చక్కర్ వంటి దిగ్గజ చిత్రాలలో నటించి అత్యంత క్యారెక్టర్ నటులలో ఒకడిగా ఎదిగాడు. 1975లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం విచిత్రమైన జైలు వార్డెన్ పాత్ర మరపురాని సాంస్కృతిక గీటురాయిగా మారింది. కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీలో అతను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నటనతో పాటు అస్రాని చిత్ర నిర్మాణంలోని ఇతర కోణంలో కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. ముఖ్యంగా 1977లో విమర్శకుల ప్రశంసలు పొందిన హిందీ చిత్రం చలా మురారి హీరో బన్నేలో కొన్ని చిత్రాలలో ప్రధాన హీరోగా విజయవంతంగా మారారు. ఈ చిత్రాన్ని ఆయనే రచించి దర్శకత్వం వహించారు. సలాం మేం సాబ్ 1979 వంటి చిత్రాలతో పాటు తన కెరీర్లో అనేక ఇతర చిత్రాలతో దర్శకుడిగా కూడా ఆయన ప్రయత్నించారు.